తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా చంద్రబాబు పాదయాత్ర చేసిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే సాంప్రదాయం ఇప్పుడు కొనసాగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా. అంటే అంతకుముందు 5 years రాజశేఖర రెడ్డి గారు ఇది చేశారు అని ఆయన మీద బేస్ అయి ఉండేది. ఇప్పుడైతే తనకు తను నమ్మకం కలిగించుకోగలుగుతాడు. తను చేస్తాడు, ఆ కుటుంబం చేస్తుంది ప్రజల కోసం. ఇంతగా ఈ 5 సంవత్సరాల్లో జైల్లో తప్పితే మిగతా టైం అంతా కూడా ప్రజలతోనే ఉన్నాడు. ఓదార్పు యాత్ర అయితేనేమి, తర్వాత మధ్యలో అనేక సమస్యల మీద సమైక్యాంధ్రగా ఉండాలని, స్పెషల్ స్టేటస్ కావాలని పోరాటాల్లో రాష్ట్రం కోసం అయితేనేమి, ప్రతి సమస్యకు ఒక స్పందిస్తా, వాళ్ళ కోసం నిలబడతా, దీక్షలు చేస్తా, 2 రోజులు 3 రోజులు 7 రోజులు తను కడుపు మార్చుకుంటా, తను ప్రజలతోనే ఉంటా వచ్చినాడు. ఈ పాదయాత్రలు కూడా తనతోనే ఉన్నాడు. ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగింది. మాట ఇస్తే తప్పే కుటుంబం కాదు ఈ కుటుంబం, ఈ బిడ్డ కూడా మాట ఇస్తే తప్పడు అన్న నమ్మకం కలిగించుకోగలిగాడు. చెప్పింది చేస్తాడన్న నమ్మకం కలిగించుకోగలిగాడు. అది పాదయాత్రలో కనబడేది.